హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ రవ కేసరి. ఈ రవ కేసరి ప్రసాదం నవరాత్రుల్లో అమ్మవారికి ఒకరోజు నైవేద్యంగా నివేదిస్తారు. ఇది నైవేద్యంగానే కాదండి, ఎప్పుడైనా మనకి స్వీట్స్ తినాలనిపించినప్పుడల్లా ఇది మనం వెంటనే ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో మనం ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు పాలు తీసుకోవాలి. 1 కప్పు పాలు మనం ఆవు పాలు అయితే అమ్మవారి ప్రసాదానికి ఇంకా మంచిదన్నమాట. 1 కప్పు పాలకి 1.5 కప్పుల వాటర్ వేసుకున్నాను. మీకు పాలుతో ఇష్టం లేదనుకుంటే మొత్తం 2.5 కప్పుల వాటర్తో కూడా చేసేసుకోవచ్చు. మొత్తం ఈ 2.5 కప్పుల పాలు నీళ్ళు 2 కలిపి నేను పొయ్యి మీద పెట్టి జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏమి ఉంటే అవి నేను ఒక పావు కప్పు తీసుకున్నాను అన్నమాట. జీడిపప్పు, బాదం పప్పు అవి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 4 యాలకులు వేసుకోవాలి. మెత్తగా దంచిన 4 యాలకులు వేసుకోవాలి. మీ దగ్గర యాలకుల పొడి ఉన్నా వేసుకున్న ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది. అది యాలకులు కొంచెం వేగిన తర్వాత రవ్వ 1 కప్పు వేసుకోవాలి. 1 కప్పు రవ్వ వేసుకుని అది కొంచెం నేతిలో బాగా వేపుకోవాలన్నమాట. ఈ నేతిలో ఈ రవ్వ బాగా వేగడం అనేది మనకి లాస్ట్లో కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. మనకి ఫ్లేవర్ కూడా తెలిసిపోతుంది. చూడండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఈ స్టేజ్లో ఇందాక మనం మరగబెట్టుకున్న పాలని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అవి బాగా కలిగిన తర్వాత ఇందులో మనం ఇందాక వేపి పెట్టుకున్నాం కదా, నేతిలో వేపిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుని ఆ నెయ్యి కూడా కొంచెం కరిగిన తర్వాత ఇందులో మనం 1.5 కప్పు పంచదార అనేది వేసుకోవాలి. పంచదార మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 2 కప్స్ పంచదార వేసుకోవచ్చు. 1.5 కప్ పంచదార అయితే కరెక్ట్గా ఈ 1 కప్పు రవ్వకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ పంచదార అనేది కొంచెం ఈ రవ్వలో బాగా మిక్స్ అయ్యి బాగా కరగడం అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఈ ప్యాన్కి సపరేట్ అయిపోతుంది అన్నమాట ఈ రవ్వ కేసరి ప్రసాదం. తర్వాత మనం ఇందులో లాస్ట్లో మనకి ఇంకా టేస్ట్ బాగుండాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీ అయిన సింపుల్ ప్రసాదం రెసిపీ రవ్వ కేసరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.